సో జూబ్లీహిల్స్ ప్రచారంలో మనతో పాటు అచ్చంపేట ఎమ్మెల్యే గారు ఉన్నారు. ఒకసారి సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే సార్, ఎలా ఉంది సార్ ప్రచారం? ప్రచారం బ్రహ్మాండంగా నడుస్తూ ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారి సూచన మేరకు అదేవిధంగా 3 విషయాలు. ఒకటి, ఏదైతే నవీన్ యాదవ్ పైన ఒక తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారో అది కేవలం బీఆర్ఎస్ బీజేపీ పార్టీ తప్పుడు ప్రచారం చేస్తుంది. ప్రజల్లో అది లేనే లేదు. ప్రజల్లో చాలామంది మెచ్చుకుంటా ఉన్నారు. ఆయన కోవిడ్-19లో బ్రహ్మాండమైన సర్వీస్ చేశారు. అదే కాకుండా ఎప్పుడు ఎవరికి అవసరం ఉంటే అక్కడ వెంటనే స్పందిస్తూ ఉన్నాడు. నవయువకుడు, అన్నిటికి మించి బీటెక్ కంప్లీట్ చేసినటువంటి హైలీ క్వాలిఫైడ్ పర్సన్. ఒకటి. రెండవది, గౌరవ ముఖ్యమంత్రి గారు అయితే మేము మాట ఇచ్చామో 6 గ్యారెంటీలలో ఒక గ్యారెంటీ తప్ప అన్నీ కూడా అమల్లోకి వచ్చినాయి. సన్న బియ్యం కానీ, రేషన్ కార్డు కానీ, ఇందిరమ్మ ఇల్లు కానీ, 200 యూనిట్ల వరకే ఉచిత కరెంటు కానీ, అదేవిధంగా ఫ్రీ బస్ ప్రయాణం కానీ, 500 రూపాయలకి సిలిండర్ కానీ, ఇటువంటి చాలా అంశాలలో పెద్ద ఎత్తున అమల్లో జరుగుతూ ఉన్నాయి. 1-2 మిగిలిన దాన్ని కూడా దశల వారీగా 100% దశల వారీగా కంప్లీట్ చేసే కార్యక్రమం తీసుకుంటా ఉన్నాం. అన్నిటికి మించి ఇవాళ ప్రభుత్వం పైన ప్రజల్లో మంచి విశ్వాసం ఉంది. మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు కానీ చాలామంది సన్నబియ్యం మెచ్చుకుంటా ఉన్నారు. కాబట్టి చాలా వరకు ప్రజల్లో మంచి స్పందన ఉంది. మరి ఎవరైతే తప్పుడు ప్రచారం చేస్తున్నారో వాళ్ళే కావాలని ఈయన గెలుపును ఆపాలని చాలామంది ప్రయత్నం చేస్తున్నారు. ఎవరితోటి ఏమీ కాదు. ప్రజలు ఆయనను మెచ్చుకుంటా ఉన్నారు. ప్రజల మద్దతు ఉంది. అయితే సార్ 2-3 రోజుల నుంచి సర్వేలు వస్తూ ఉన్నాయి. సర్వేలు అనేటప్పుడు కాంగ్రెస్ పార్టీ వెనకబడి ఉందని సర్వేలు కనిపిస్తూ ఉన్నాయి. వాటి గురించి ఏమంటారు? సర్వేలు మారుతూ ఉంటాయండి. 2 రోజులకు ఒకసారి సర్వే మారుతూ ఉంటుంది. నామినేషన్ ఇచ్చిన ఒక తీరుగా ఉంటుంది, పోలింగ్ నాటికి ఒక తీరుగా ఉంటుంది. 1-2% మారుతూనే ఉంటుంది. సర్వేలు మేము పట్టించుకోము. మాకు ప్రజల మద్దతు ఉంది. 100% గెలవబోతా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ పట్ల ఈ ప్రజలకు అత్యంత విశ్వాసం ఉంది, అత్యంత నమ్మకం ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాలపైన ప్రజల్లో మంచి స్పందన ఉంది. ఫైనల్గా బీజేపీ కిషన్ రెడ్డి గారు ఏమో కాంగ్రెస్ పార్టీ బీజేపీ అంటే భయపడుతుంది, భయపడే అజారుద్దీన్ తీసుకొచ్చి మంత్రి పదవి ఇచ్చారు. మొత్తం ఎమ్మెల్యేలు మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మొత్తం రాష్ట్రంలో పనులన్నీ మానుకొని నియోజకవర్గం మీద కాన్సన్ట్రేట్ చేశారు. బీజేపీ అంటే భయపడేది ఎంత చేస్తుంది? మేము భయపడతలేము. కిషన్ రెడ్డి భయపడుతున్నాడు. భయపడి కాన్స్టిట్యూన్సీకి వస్తలేడు. బీజేపీతో మేము భయపడే రోజులు రావు. బీజేపీ మాకు ఆ దరిదాపులకు లేదు. ఫస్ట్ మేము ఉంటాం, అవసరం ఉంటే బీఆర్ఎస్ సెకండ్ ఉంటాం. బీజేపీ 3rd ప్లేస్లో ఉంది. కాబట్టి బీజేపీ మాకు పోటే కాదు. బీజేపీ బీఆర్ఎస్ కలిసి ఇంటర్నల్గా అగ్రిమెంట్ చేసుకున్నాయి. అవన్నీ కావాలని మాట్లాడుతూ ఉన్నారు. ఎన్ని ఏమున్నా ప్రజల మద్దతు ఉంది. బ్రహ్మాండమైనటువంటి ప్రజల నుంచి మంచి రెస్పాన్స్ వస్తూ ఉంది. మేము భారీ మెజార్టీతో గెలవబోతా ఉన్నాం. ఇది మేము గెలవడం కాదు, ప్రజలు గెలిపిస్తున్నారు. కాబట్టి ఇవాళ అత్యంత మంచి స్పందన ఉంది. ఇవాళ మీరు చూస్తూ ఉన్నారు, ఎక్కడ చూసినా కానీ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉన్నారు. మంచి స్పందన ఉంది. అన్నిటికి మించి మహిళల మద్దతు ఎక్కువ ఉంది. మహిళల మద్దతు ఉండడానికి ఇందిరమ్మ ఇండ్లు, అదేవిధంగా సిలిండర్ 500 రూపాయలకే, ఫ్రీ బస్ ప్రయాణం, అదేవిధంగా మనకు మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు ఏమిచ్చినా మహిళల పేరు మీద ఇస్తున్నాం. అది ఇందిరమ్మ రాజ్యం, ఇంటింటా సౌభాగ్యం. ఆ నినాదంతో మా ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. థ్యాంక్ యూ.